5 రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఎన్నికలు అంటే 4 రాష్ట్రాలు ఒక యూనియన్ టెరిటరీ. సో, మొత్తం మీద చాలా ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. వాటికి సంబంధించిన రిజల్ట్స్ కౌంటింగ్ విషయంలో కూడా చాలా హోరాహోరీ పోటీ అయితే నెలకొంది. ముఖ్యంగా తమిళనాడు గురించి మాట్లాడుకుంటే గనక అందరి అంచనాల్ని పటాపంచలు చేస్తూ ఈవెన్ రాజకీయ పరిశీలకులు కూడా ఇది ఎక్స్‌పెక్ట్ చేసుండరు. రాజకీయ విశ్లేషకులకు సంబంధించి కూడా చూసుకుంటే గనక వాళ్ళు కూడా అంచనా వేసుండరు. సో, అందరూ ఏదైనా సరే డీఎంకేను, అన్నా డీఎంకేను అంటే మొత్తం మీద అంటే గతంలో మనం చూసుకున్నా కూడా డీఎంకే లేదా అన్నా డీఎంకే వరుసగా వస్తున్నటువంటి ద్రవిడ సిద్ధాంతాలు, ద్రవిడ పార్టీలు ఉన్నటువంటి అక్కడ నిజంగా ఒక కొత్త పార్టీ అంటే గతంలో సినిమాలో సంబంధించి రజనీకాంత్, కమల్ హాసన్ ఇలాంటి వాళ్ళు చాలామంది కూడా పార్టీలు పెట్టారు. బట్ అవేమీ ప్రజల్లోకి అంతగా వెళ్ళలేదు. రజనీకాంత్ విరమించుకున్నారు, అది వేరే విషయం. అయితే ఇక్కడ తమిళగ వెట్రిగ కళగం టీవీకే పార్టీ పెట్టి అధినేత విజయ్ దూసుకుపోయారనే చెప్పాలి. ఆల్మోస్ట్ 108 ప్లేసెస్ 108 ప్లేసెస్లో ఆయన గెలిచారు. ఇది ఎవ్వరూ అంచనా వేయలేదు. అయితే ఇక్కడ ఒక నియోజకవర్గంలో విజయ్ రాజీనామా చేయబోతున్నారా అంటే పెరంబదూర్ కావచ్చు, తర్వాత తిరుచి ఈస్ట్లో ఆయన పోటీ చేసి 2 చోట్ల గెలిచిన నేపథ్యంలో ఓవరాల్గా వాళ్ళు గెలిచిన నియోజకవర్గం టీవీకే పార్టీకి సంబంధించి 108 ఉంటే ఇప్పుడు 107 ఒక ప్లేస్లో ఎమ్మెల్యేగా 2 చోట్ల ఉండకూడదు కాబట్టి ఒక చోట ఆయన రాజీనామా చేయబోతున్నారు. అది తిరుచి ఈస్ట్ అని మనకి సమాచారం అందుతోంది. పెరంబదూర్లో కొనసాగనున్నారు. అయితే ఇక్కడ శాసనసభా పక్ష నేతగా కూడా ఎన్నుకోబోతున్నారు పార్టీకి సంబంధించి ఎవరైతే ఎమ్మెల్యేలకు ఎన్నికయ్యారో వాళ్ళందరూ కూడా. సో, గవర్నర్తో సంప్రదింపులు, కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళందరితో కూడా డిస్కస్ చేసి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ కాంగ్రెస్‌కి ఉన్న స్థానాలు 5. డీఎంకేతో వాళ్ళు అలయన్స్‌లో ఉన్న నేపథ్యంలో బయటకు వచ్చి మద్దతు ఇస్తారా? ఆ 5 ప్లేసెస్ కాకుండా ఇంకా అంటే ఇక్కడ కావాల్సిన స్థానాలు ఇప్పుడు 10 కాదు 11 అయ్యాయి. 107 గనక ఆయన గెలిచే స్థానాలు అవుతాయి కాబట్టి రాజీనామా చేస్తే 11 ప్లేసెస్ కావాలి. ఆ 11 ప్లేసెస్‌కి సంబంధించి కాంగ్రెస్‌కి 5 ఉంటే వామపక్షాలను కలుపుకొని ముందుకు వెళ్తారా? లేదంటే రాష్ట్ర ప్రయోజనాలకి సంబంధించి ఆలోచించి బీజేపీతో ఉన్న విభేదాలు అంటే చిన్న చిన్న సిద్ధాంతపరంగా ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు అవి పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం అక్కడి నుంచి రావాల్సిన నిధుల కోసం ఆలోచించి ముందుకు వెళ్తారా? సో, ఇవేమీ కాకుండా కాంగ్రెస్ లేదా వామపక్షాలను కలుపుకొని ముందుకు వెళ్తారా అనేది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది. బట్ ఇప్పుడైతే తిరుచి ఈస్ట్‌లో ఆయన రాజీనామా చేయబోతున్నారనేది మనకు అందుతున్న సమాచారం. పెరంబదూర్లో కొనసాగనున్నారు. 107 ప్లేసెస్‌కి ఇంకా 11 ప్లేసెస్ విజయ్‌కి కావాల్సి ఉంటుంది. ఏం జరుగుతుందో చూద్దాం.